సో జనరల్గా మనం ఒక మనిషిని ఇంకొక మనిషి దగ్గరికి ఏదో ఒక పని మీద పంపిస్తాం. వాడు తిరిగి వచ్చి ఏం చెప్తాడంటే అవతల వాడు ఏమన్నాడో తప్ప మిగతా అన్నీ చెప్పేస్తాడు. ఏమైందిరా అంటే, మంచి రోజులు కాదన్నా, నువ్వెంత చేసావు వాడికి, వాడు అట్లా మాట్లాడటం నాకు నచ్చలేదంటాడు. బచ్చాగాడు 4 రూపాయలు సంపాదించేసరికి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడన్నా, నేను కాబట్టి మెదలకుండా ఎన్నుకొచ్చా, అదే నువ్వైతే లాగిపెట్టి కుట్టేవాడు అంటాడు. కాదురా, ఇంతకు వాడు ఏమన్నాడు, ఇంకెప్పుడు నన్ను వాడి దగ్గరికి పంపించొద్దు ప్లీజ్ అన్న, వరస్ట్ ఫెయిల్ అవ్వాడు అంటాడు. అది కాదు, ముందు వాడు ఏమన్నాడో నాకు మ్యాటర్ చెప్పు, డబ్బులిచ్చి పట్టుకెళ్ళమన్నాడన్నా. నిజానికి వాడన్నది అదొక్క మాటే. అక్కడ పెనంలో ఉన్నది ఇక్కడికి తెచ్చేలోపు మనుషులు మధ్యలో తాలింపేసి తీసుకొస్తారు. తాలింపు అంటే తెలుసు కదా, తట్కా. జీవితంలో సగం గొడవలు తట్కా వల్లనే వస్తాయి. బాబోయ్ వాడు మామూలుడు కాదురా బాబు అని మొదలు పెడతారు. వీళ్ళు జరిగింది స్ట్రైట్గా చెప్పరు, పెప్పరు కొత్తిమీర మసాలా యాడ్ చేసి చెప్తారు. అసలు విషయం చెప్పే ముందు వాళ్ళ ఒపీనియన్ మొత్తం చెప్పేసి అవతల వాడిని విలన్ చేసి పడేస్తారు. వాడు ఎలా ఆలోచిస్తున్నాడో అందులోకి మనల్ని కూడా నెట్టేసి మన మనసు మొత్తం పాడు చేసి పడేస్తాడు. అందుకే ఈ మిడిల్ పీపుల్ జరిగింది చెప్తున్నారా లేదంటే వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారా అన్నది మనం గ్రహించాలి. డౌట్ వస్తే అడిగేసేయండి, ఏరా నువ్వు చెప్తుంది నిజమేనా లేదంటే మధ్యలో తట్కా వేసావా అని. ఎందుకంటే తట్కా వేసినట్టు పాపం వాడికి కూడా తెలియదు. మనందరం పుట్టుకతోనే వండర్ఫుల్ చెఫ్స్, అలా ఓకగా మనకు తెలియకుండానే తట్కా పెట్టేస్తాం. అందుకే ఎప్పుడైనా ముందు జరిగింది మాత్రమే చెప్పాలి, వాళ్ళన్న మాటలు చెప్పాలి. ఆ తర్వాత నిన్ను అడిగితే నీ ఒపీనియన్ చెప్తే చెప్పు లేదంటే లేదు. అంతేగాని మీరేమనుకుంటున్నారో ముందే చెప్పేయడం వల్ల గొడవలు అవుతాయి. ప్రపంచంలో రోజు ప్రతి క్షణం వేసే ఈ తడకాలు మనల్ని సంకనాకిచ్చేస్తాయి. ఈ మధ్య మనందరం చాలా స్మార్ట్ అయిపోవడం వల్ల మనం వేసే తడకాలు కూడా చాలా బిలీవబుల్గా అండ్ కన్విన్సింగ్గా ఉంటున్నాయి. సో బీ కేర్ఫుల్. అందుకే మన ఒపీనియన్ ముందు చెప్పకుండా వాళ్ళు ఏమన్నారో ఎగ్జాక్ట్గా యువతల వాళ్ళకి చెప్పడం కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈ మిడిల్ పీపుల్ చాలా డేంజరస్. మిడిల్ పీపుల్ అంటే ఎవరో అనుకున్నారు, మనమే. చాలాసార్లు చాలామందికి మనమే మిడిల్ పీపుల్. ప్రతి ఒక్కడు తట్కా స్పెషలిస్ట్. తట్కా లేకుండా ఎవడు మన దగ్గరికి ఏ డిష్ తీసుకురాడు, గుర్తుపెట్టుకోండి. మనకు చేరే ప్రతి వార్త తట్కాపే తట్కా, డబల్ తట్కా. 5 తాలింపులు అయిన తర్వాత ఇంకొకడు పలావాకు జీడిపప్పు వేసి దాన్ని అరిటాకులో పొట్లం కట్టుకొని తీసుకొస్తాడు. దాని స్మెల్లు ప్రజెంటేషన్ చూసి అది నిజమే అనుకుంటాం మనం, కానీ అది నిజం కాదు. అది ఇంకో అద్భుతమైన తడక. సో మిత్రులారా, దయచేసి మనం ఈ తట్కాలను తగ్గిద్దాం, ఇద్దరి మధ్య గొడవలు పెట్టకుండా ట్రై చేద్దాం.